నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. మాతృదేవో భవ. ఈరోజు శ్రీ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 15వ భాగానికి స్వాగతం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయునో అప్పుడిక వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు నీవు విరక్తి కలిగి యుందువు. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. నానా విధములకు శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచియుండునో అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారమును పొందగలవు. అర్జున ఉవాచ. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు అడిగెను, ఓ కృష్ణ, సమాధి యందున్న స్థితప్రజ్ఞుడకు జీవన్ముక్తుని యొక్క లక్షణమేమి? అతడు ఎట్లు మాట్లాడును, ఏ రీతిగా ఉండును, ఎట్లు సంచరించును? శ్రీ భగవాన్ వాచ. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణుడు చెప్పాను, ఓ అర్జున, ఎప్పుడు మనుజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నింటినీ సంపూర్ణముగా వదిలివేయునో మరియు ఆత్మయందే నిరంతరము సంతుష్టిని పొందుచుండునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములందు కలతనొందని మనస్సు కలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును, అనురాగము భయము కోపము తొలగినవాడును, మననశీలుడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. యస్ సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడు సమస్త విషయములందును అభిమానము లేక యుండునో ఆయా ప్రియాప్రియములను సంభవించినను సంతోషము గాని దుఃఖమును గాని పొందకుండునో అట్టివాని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. యథా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనున్నట్లు యోగి ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములకు విషయముల నుండి సర్వత్రా వెనుకకు మరల్చుచున్నాడో అప్పుడు అతని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలగుచున్నవే కానీ వానిని కూర్చిన వాసన పోవుటలేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో పాటు తొలగిపోవుచున్నది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలైనా ఆత్మావలోకనము కొరకు యత్నించుచున్నట్టి విద్వాంసుడకు మనుజుని యొక్క మనస్సును కూడా ఇవి బలాత్కారముగా విషయములపైకి లాగుకొని పోవుచున్నవి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అట్టి ఇంద్రియములన్నిటినీ చక్కగా వశపరుచుకుని సాధకుడు మనస్థిరత్వమును గలవాడై నాయందే ఆసక్తమైన మనస్సును కలిగి ఉండవలను. ఏలయనగా ఎవని ఇంద్రియములు స్వాధీనమునందుండునో అతని జ్ఞానమే సుస్థిరమై వెలయగలదు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.